4 పదుల వయసు దాటగానే అయిపోయింది ఇంకేం చేస్తాం అనుకునే ఈ రోజుల్లో 6 పదుల వయసు దాటిన తరగని ఉత్సాహంతో అనుకున్నది సాధిస్తూ గత సంవత్సరం మిస్సెస్ ఇండియా తెలంగాణ పోటీల్లో యువతతో పోటీ పడుతూ అవార్డు సాధించిన శ్రీమతి అడవి అన్నపూర్ణ గారితో కాసేపు. అన్నపూర్ణ అదావి. Introducing our next contestant, Annapurna, one of our most senior contestants at an age of 64. She is a teacher, singer, handicraft artist, painter, yoga enthusiast, and an active member of multiple social organizations helping women and the elderly. Her handicraft making sessions got featured in more than 15 episodes in ETV and Manita TV. Annapurna believes that life needs to be filled with enthusiasm and positive outlook and leads by setting examples. Annapurna is portraying the goddess of our state, Telangana Talli. The goddess holds a maize corn in one hand as symbol of prosperity of the region, while in the other hand she holds a Batakamma, the unique cultural symbol of Telangana. నమస్కారం అన్నపూర్ణ గారు, మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీకు కూడానండి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీరు గత సంవత్సరం మిస్సెస్ ఇండియా తెలంగాణ కిరీటం గెలుచుకున్నారు కదా, అసలు ఈ వయసులో మీకు ఎందుకు ఆలోచన వచ్చింది, అసలు ఇది ఎట్లా సాధ్యపడింది, మీ విజయ రహస్యం ఏంటో చెప్తారా? విజయ రహస్యం అంటే కేవలం ఈ విజయం అన్నది ఒక్కసారిగా సాధించేది కాదండి. చిన్నప్పటి నుంచి కూడా కాంపిటేటివ్ స్పిరిట్ నాకు బాగా అలవాటు. దానివల్ల ఏంటంటే నేను చదువుకునేటప్పుడు కూడా చాలా కాంపిటీషన్స్కి వెళ్ళాను. ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఈ సంసార బాధ్యతలతోటి పిల్లల పెంపకాలు వీటితోటి నాకు వీలు కాలేదు. అవన్నీ కూడా ఒక పక్కకి వెళ్ళిపోయాయి. కానీ నా మైండ్లోంచి మాత్రం పోలేదు. నాకు 2 అబ్బాయిలండి. పెద్దబాబు యుఎస్లో సెటిల్ అయిపోయాడు, చిన్నబాబు ఏమో బెంగళూరులో సెటిల్ అయిపోయాడు. వాళ్ళ సంసారాలతోటి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ప్రస్తుతం మన సమాజంలో చాలామంది పిల్లలు ఉద్యోగాల కోసం విదేశాలు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు తల్లిదండ్రుల కోసం ఎన్ని సౌకర్యాలు సదుపాయాలు సమకూర్చినా కూడా వాళ్ళ మనసుల్లో తల్లిదండ్రులను ఒంటరి వాళ్ళని చేశామే అనే దిగులు వాళ్ళని బాధిస్తుంది. దానికి తగినట్టుగానే కొంతమంది తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ఎన్ని సదుపాయాలు ఉన్నా కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఒంటరి వాళ్ళమే కదా, మన దగ్గర పిల్లలు లేరే అని బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల గురించి మీ అభిప్రాయం ఏమిటి? పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు ఎప్పుడైనా సరేనండి వాళ్ళు దూరం వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవాల్సి వస్తుంది. అటువంటప్పుడు మనం అడ్డం రాకూడదు. అది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే పిల్లలు ఎప్పుడు మన గురించి వరీ అవుతారు అంటే మనం వాళ్ళేదో చూడటం లేదు వాళ్ళు చూడాలి అని మనం ఎక్స్పెక్ట్ చేసి మనం ఎంతసేపు వాళ్ళ మీద డిపెండ్ అయినట్టుగా ఉన్నట్టయితే అరే అమ్మ నాన్న ఇంటి దగ్గర ఎలా ఉన్నారో అన్న ఫీలింగ్ ఉంటుంది. అలాగ మనం కాకుండా ఉండాలి అంటే మనం 60 ఏళ్ళ తర్వాతేనండి మనకు అసలు నిజమైన లైఫ్ స్టార్ట్ అయ్యేది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా బాధ్యతల్లో మునిగిపోయి మనం ఏమీ చేసుకోలేకపోతాం కదా. కానీ ఏవైతే ఆశయాలు మన చిన్నప్పటి నుంచి ఉంటాయో అవి తీర్చుకోవాలంటే అవి నెరవేర్చుకోవాలంటే ఇప్పుడు మంచి సమయం దొరికింది కదా. ఆ సమయాన్ని మనం చక్కగా వినియోగించుకుంటూ ఎప్పుడు ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉన్నాం అనుకోండి, అటు పిల్లలకి బెంగుండదు మనకి బెంగుండదు. ఎన్నో కార్యక్రమాలు చేపట్టచ్చు. ఇంతకన్నా మంచి అవకాశం ఏమొస్తుంది చెప్పండి? చాలా కరెక్ట్గా చెప్పారండి. చాలామందికి ఆలోచన లేకే ఒంటరితనంతో బాధపడుతున్నారు. నిజానికి ఇది ఒక సెకండ్ ఇన్నింగ్ లాగా లైఫ్లో ఈ దొరికిన అవకాశం మనకి ఎట్లానో ఇప్పటివరకు బాధ్యతలు, పిల్లల బాధ్యతలు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు వాటితో గడిచిపోయి అసలు మన అభిరుచి ఏమిటి, మన ఆశ ఏమిటి అనేది పూర్తిగా మర్చిపోయాం. అలాంటప్పుడు మీరు చెప్పిన విధంగా వాటిని డెవలప్ చేసుకునే అవకాశం వచ్చింది అని భావించి దానిలో కనుక ఇమ్మర్స్ అయిపోతే అసలు ఈ ఒంటరితనం అన్న మాటే ఉండదండి. మీరు క్రాఫ్ట్ వర్క్ చాలా బాగా చేస్తారని విన్నాను. ఇక్కడున్న బొమ్మలు చూస్తే అది అర్థమైపోతుంది. ఇంకా మీరు పెయింటింగ్స్ కూడా చాలా బాగా వేస్తారట కదా. ఇవన్నీ మీరు ఎప్పుడు నేర్చుకున్నారు? చిన్నప్పటి నుంచి మీకు ఇది అభిరుచి ఉందా, లేకపోతే ఇప్పుడు అవన్నీ డెవలప్ చేసుకున్నారా? ఈ క్రాఫ్ట్ వర్క్ పెయింటింగ్స్ అన్నవి కూడా నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండి. చిన్నప్పుడు కూడా అంకాల ఆర్ట్ అకాడమీ వాళ్ళు వచ్చి పెయింటింగ్స్ తీసుకుని వాళ్ళు ఎగ్జిబిట్ చేసుకున్నారు. కాకపోతే ఆ తర్వాత కొన్నాళ్ళు ఈ బాధ్యతల వల్ల అవన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే పెయింటింగ్స్, ఈ డాల్ మేకింగ్ కూడా నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఒక వేస్ట్ మెటీరియల్ కనబడినప్పుడు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఇంత మంచి మంచి బయట పడేయడం ఏంటి అని బాధతోటి నేను మొదలుపెట్టాను.
మొదలుపెట్టాను నేను. ఆ తర్వాత దాన్ని తీర్చిదిద్దడానికి రకరకాల ఆలోచనలు చేసి ఇంకా నైపుణ్యం సంపాదించి ఇప్పుడు చక్కటి బొమ్మలు తయారు చేస్తున్నాను. పెయింటింగ్లో కూడా మెళకువలు తెలుసుకునే పెయింటింగ్స్ కూడా వేస్తున్నాను. వీటన్నింటినీ కూడా నేను ఎగ్జిబిట్ చేస్తున్నాను ఎగ్జిబిషన్స్లో. నెక్స్ట్ ఏంటంటే సేల్స్కి కూడా పెడుతున్నాను. మా ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తున్నాను. అలాగే వాళ్ళు కూడా ఇతరులకు గిఫ్ట్ ఇవ్వడానికి వాళ్ళు కూడా నా దగ్గర నుంచి కొనుక్కుంటున్నారు. ఈ రకరకాలుగా ఈ వచ్చినటువంటి ఈ మనీని కూడా నేను ఒక సేవకు ఉపయోగించాలి అని ఒక దృక్పథంతో పూర్ పీపుల్కి నేను ఎంతవరకు చేయగలనో అంతవరకు నేను సేవ చేస్తున్నానండి. పెయింటింగ్స్ కూడా కొన్ని ఆఫీసుల్లో మా అబ్బాయి ఆఫీసులో పెట్టి వాళ్ళు ఆక్షన్కి పెడితే అవి చాలా మంచి వాల్యూ వచ్చింది వాటికి. ఆ మనీ కూడా నేను వేరే వాళ్ళకి డొనేట్ చేశాను నేను. అన్నపూర్ణ గారు, మీరు ఈటీవీ సఖీ ప్రోగ్రాంలో కూడా పార్టిసిపేట్ చేశారు కదా, ఆ వివరాలు చెప్పండి. అవునండి, సఖీ ప్రోగ్రాంలో నేను పార్టిసిపేట్ చేశాను. అయితే అది ఎట్లా అంటే నేను టీవీలో చూసినప్పుడు చూడండి చెయ్యండి అని ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చి దానికి నెంబర్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు మనం చేస్తున్న బొమ్మలు ఇవన్నీ కూడా నా పరిధిలోనే సేల్స్ చేస్తాను, నా పరిధిలోనే పరిచయం అవుతున్నాయి. ఆర్ట్ ఏంటి, నాలో ఉన్న కళ ఏంటి అన్నది. కానీ ఏంటంటే దీన్ని బయట కూడా మనము ఇప్పుడు టీవీ ద్వారా అంటే కనుక మొత్తం అందరికీ తెలుస్తుంది, ఎంతోమంది చూస్తారు. దానివల్ల ఏంటంటే ఆ కళ గురించి తెలుస్తుంది, వాళ్ళు నేర్చుకునే అవకాశం ఉంటుంది. నేను టీవీ ద్వారా కూడా ఈ మీడియా ద్వారా కూడా నేను బయట వాళ్ళకి ఎంతోమందికి నేను నేర్పిన దాన్ని అవుతాను. అందుకని నేను ఎందుకు వెళ్ళకూడదు అనుకుని నేను ఫోన్ చేసి వెళ్ళానండి. అందులో నేను అప్పటి నుంచి 2009 నుంచి నేను స్టార్ట్ చేశాను సఖీ ప్రోగ్రామ్స్. చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాను. ఆ ఇచ్చిన తర్వాత కూడా చాలామంది నాకు ఫోన్లు చేసి చాలా బాగున్నాయండి, మేము కూడా మా ఉపాధి కోసం అని చెప్పేసి మేము ఇలా కొంచెం కొంచెంగా చేసుకుని చేస్తున్నామండి, అమ్ముకుంటున్నామండి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఇంకా మీరు తెలియనివి ఏమన్నా ఉంటే ఇది ఎలా చేయాలంటే నాకు ఫోన్లో అడిగి వాళ్ళు తెలుసుకుంటున్నారు. సో వీటన్నింటి వల్ల కూడా నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ వచ్చి నేను సమాజానికి ఈ విధంగా కూడా ఉపయోగపడుతున్నాను, నాకు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించిందండి. ఇప్పుడు టీవీ వాళ్ళు కూడా చాలాసార్లు వాళ్ళే ఫోన్ చేసి నన్ను పిలిపించుకున్నారు. ఈ మధ్య రీసెంట్గా వనితా టీవీలో కూడా నేను ఇచ్చాను. ఇవన్నీ చేస్తూ కూడా మీరు సోషల్ యాక్టివిటీస్లో కూడా పాల్గొంటారని తెలిసింది. ఇవన్నీ అసలు ఎట్లా సాధ్యమవుతున్నాయి మీకు? అంటే మీరు మీ పర్సనల్గా చేస్తున్నారా, ఏదైనా ఒక సంస్థ ద్వారా చేస్తున్నారా? దాని గురించి కొంచెం వివరంగా చెప్పండి. అంటే ఇన్ని చేస్తున్నా కూడా సోషల్ వర్క్ ఎలా చేస్తానని అడిగారు కదా. నేను మామూలుగా శారదా మహిళా మండలిలో సభ్యత్వం తీసుకున్నానండి. అక్కడ ఏంటంటే చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, అందులో కాంపిటీషన్స్ ఉంటాయి, అలాగే ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది. తర్వాత అందులో కూడా చాలా యాక్టివిటీస్ కార్యక్రమాలు వాటన్నింటిలో కూడా పాల్గొన్నాను. అందులో కూడా మంచిగా పేరు తెచ్చుకున్నాను, బహుమతులు గెలుచుకున్నాను నేను. నెక్స్ట్ అలాగే పరాశర సంస్థ అని చెప్పేసి ఉంది, దాంట్లో కూడా నేను ఆధ్యాత్మిక విషయాలు కూడా నేను వెళ్ళి చెప్పాను. అందులో కూడా అనేక రకాల కార్యక్రమాల్లో నేను పార్టిసిపేట్ చేశాను. అలాగే సీనియర్ సిటిజన్స్ దాంట్లో వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి కూడా నేను పాటలు పాడి తర్వాత కొన్ని విషయాల గురించి చెప్పి అట్లా కూడా చేశాను. నెక్స్ట్ ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళడము, తర్వాత ఆర్ఫనేజ్కి వెళ్ళడము, తర్వాత మెంటలీ రిటార్టెడ్ వాటికి వెళ్ళడము, వాళ్ళందరికీ నేను చేతనైనంత వాళ్ళ చేత నేను ఈ క్రాఫ్ట్ ఏదైతే వచ్చిందో నేను వాళ్ళ చేత అది చేయించడము అట్లా చేశాను.
చేసిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత మా ఫ్రెండ్స్లో ఒక ఆవిడ లయనస్ క్లబ్లో మీరు ఎందుకు మెంబర్గా జాయిన్ అవ్వకూడదు అని చెప్పేసి అని అన్నారు. అప్పుడు దాని గురించి తెలియదు. కానీ జాయిన్ అయిన తర్వాత మాత్రం నాకు ఇంకా సొసైటీకి చాలా చేయగలను అనిపించింది. దాంతో ఆ నిర్ణయంతో నేను అనేక రకాల సేవలు అంటే దాని ద్వారా కూడా మేము బ్లైండ్ కాలేజీకి వెళ్ళి వాళ్ళకి ఏమన్నా చేయాల్సి ఉంటే వాళ్ళకి చేయడము, అలాగే వేరే ఇన్స్టిట్యూట్లకు వెళ్ళి వాళ్ళల్లో ఒక అవేర్నెస్ గురించి చెప్పడము, అలాగే స్కూళ్ళల్లో కూడా చెప్పడము, అలాగే ఫ్రీ క్లాసెస్ తీసుకోవడము. ఎవరైనా కూడా ఒకవేళ డిప్రెషన్లో ఉంటే ఫోన్ కాల్స్ ద్వారా వాళ్ళతో మాట్లాడి వాళ్ళని సాధ్యమైనంత మటుకు వాళ్ళని అందులోంచి కౌన్సిలింగ్ చేయడము, ఇవన్నీ కూడా చేశామండి. లయనస్ క్లబ్లో అయితే సర్వీసెస్ చాలా చేశాము. మీరు మిస్సెస్ ఇండియా తెలంగాణ కిరీటాన్ని గెలుచుకున్నారు కదా, ఆ కిరీటం గెలుచుకోవడం అనేది అసలు సామాన్యమైన విషయం కాదు. పైగా దానిలో చాలా రకరకాల అంశాలని దాటుకొని గెలవడం అనేది జరుగుతుంది. మీరు ఇవన్నీ ఎలా సాధించారు? నిజమేనండి, మీరన్నట్టుగా ఈ మిస్సెస్ ఇండియా తెలంగాణ సాధించడం ఇట్ ఈస్ రియల్లీ టఫ్ కాంపిటీషన్ అనమాట. అయితే ఇది మొట్టమొదట మెసేజ్ వాట్సాప్లో ఎవరో పెట్టారు. దాంట్లో ఏం చెప్పారంటే ఇది బ్యూటీ కాంటెస్ట్ కాదని వాళ్ళు స్పెసిఫై చెప్పారు. అయినా కూడా నాకు డౌట్ వచ్చి ఇది ఏమైనా ఫ్యాషన్ పీరియడ్ బ్యూటీ కాంటెస్ట్కి సంబంధించిందా అని చెప్పేసి నేను ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో వాళ్ళకి డైరెక్టర్ గారు ఫోన్ చేసి కనుక్కుంటే లేదమ్మా, మేము అందులో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాము అది కరెక్టేను, ఇది అలాంటిది కాదు, మీలో ఉన్నటువంటి ఆ రోల్ మోడల్ని మాకు పరిచయం చేయాలి, మనం సమాజానికి పరిచయం చేయాలి, కేవలం ఆ యాక్టివిటీస్ దానికి రోల్ మోడల్గా తప్పితే వేరే విషయం కాదు ఇది అని చెప్పి కన్ఫర్మ్ చేశారు వాళ్ళు. చేసిన తర్వాత సరే జీవితంలో మనం ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ ఇన్ని సాధించాం కదా, ఇప్పుడు దీనికి మాత్రం ఎందుకు వెళ్ళకూడదు అన్న ఉత్సాహంతో జస్ట్ ట్రై చేద్దామని నేను అప్లై చేశాను. చేసిన తర్వాత వాళ్ళు ఆడిషన్స్కి పిలిచిన తర్వాత ఆడిషన్స్లో రకరకాల క్వశ్చన్స్ వేశారు, ర్యాంప్ వాక్ అన్నారు. యాక్చువల్గా నాకు ఇవన్నీ ఏమీ తెలియవు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ స్టెప్ నుంచి కూడా గెలవాలి అని ఒక కాంక్షతోటి నేను పట్టుదలగా చేశాను. తర్వాత ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యారని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత నెక్స్ట్ రౌండ్కి వచ్చినప్పుడు ఫీజు మాత్రం ఇందులో చాలా ఎక్కువ ఉంటుందండి. సరే నేను మా పిల్లలకి చెప్పాను ఇలా ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యాను అని చెప్పిన తర్వాత మా పిల్లలు వెంటనే చాలా ఎంకరేజ్ చేశారు. కానీ ఫీజు విషయంగా నేను చాలా ఆలోచించాను. స్టేట్ లెవెల్లో చాలా థౌజండ్స్లో ఉంది ఫీజు. సరే మనకి ఇప్పుడు అవసరమా ఈ వయసులో అని అనుకున్న మాట నిజమే. కానీ ఏంటంటే నా పిల్లలు, నా కోడళ్ళు, ఎస్పెషల్లీ నా పెద్ద కోడలు చాలా ఎంకరేజ్ చేసింది. మీరు దేనికి తగును, మీరు వెళ్ళాలి, మీరు గెలుస్తారు. అమ్మ గెలవకపోతే ఇదంతా వేస్ట్ కదా, నాకు చాలా బాధగా ఉంటుంది అని చెప్పేసి అంటే అవన్నీ మీరు ఆలోచించకండి అని మా అబ్బాయి ఒకటే చెప్పాడు. కాంటెస్ట్కి వెళ్ళినప్పుడు కూడా గెలుపు ఓటమి గురించి నువ్వు ఆలోచించకు, నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, ఒక స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో నీకు బాగా తెలుస్తుంది, నీకు అర్థం అవుతుంది, నువ్వు వెళ్ళి ఎంజాయ్ చెయ్యి అని చెప్పి పిల్లలు చెప్పారు. సో జనరల్గా ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, ఎవ్వరూ కూడా ఈ ఏజ్లో వెళ్తామంటే ఏదో మన ఎంజాయ్మెంట్ కోసం మనం కాంపిటీషన్స్కి వెళ్ళినా లేకపోతే ఇంకెందులో పార్టిసిపేట్ చేసినా ఇట్స్ ఓకే. ఆర్థికంగా ఇంత సపోర్ట్ చేయాలి అంటే ఇప్పుడు నీకు అవసరం అమ్మా అని అంటారు. ఎస్పెషల్లీ కోడళ్ళు కూడా మీకు అవసరమా అత్తగారు అని అడుగుతారు. కానీ నేను చాలా అదృష్టవంతురాలండి. ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ మై చిల్డ్రన్ అండ్ మై డాటర్ ఇన్ లాస్. ఎందుకంటే వాళ్ళు నిజంగా చాలా ఎంకరేజ్ చేసి వాళ్ళు ఇంకా మాట్లాడకు మేము పంపించేస్తామని వాళ్ళే డైరెక్ట్ అన్ని డీలింగ్స్ పంపించేశారండి. పంపించిన తర్వాత నేను దానికి కూడా వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పారు గౌన్ రౌండ్ ఉంటుంది, ఒక థీమ్ తీసుకోవాలి అని. దానికి నేను 1 month చాలా స్ట్రగుల్ అయ్యాను. దీన్ని ఎలా చేయాలి, నేను ఎందుకంటే చీర తప్ప వేరే వాటికి నేను ఇష్టపడను, అస్సలు దేనికి ఇష్టపడను, అలవాటు లేదు. ఈవెన్ నైట్ గౌన్ వేసుకోవడం కూడా ఏమి కూడా నాకు అసలు ఇష్టం ఉండదు. అలాంటిది ఇది ఎట్లాగా అని చాలా మదన పడ్డాను. కానీ మనం ఇంతవరకు వచ్చిన తర్వాత వెనక్కి తిరగకూడదు, మన గౌరవం పోకుండా దానికి తగ్గ డ్రెస్ ఏముంటుందో అది చూసుకుని మనం సెలెక్ట్ చేసుకుని మనం పెర్ఫామ్ చేద్దాము, వాట్ నెక్స్ట్ అనేది తర్వాత ఆలోచించుకుందాము అని చెప్పేసి పట్టుదలతోటి నేను సెలెక్ట్ చేసుకుని నేను వెళ్ళి ర్యాంప్ వాక్ చేసి ఒక థీమ్ తీసుకుని తెలంగాణ తల్లిగా అది ప్రదర్శించి తర్వాత ఈ గౌన్ రౌండ్లో కూడా నేను లాస్ట్ క్వశ్చన్ రౌండ్లో అండి 37 మెంబర్స్లో 8 మెంబర్స్ దాని మీద నిలబడ్డాము. అంటే 100 అప్లికేషన్స్లో 37 ఫైనల్స్ వరకు వచ్చి ఆ ఫైనల్స్లో కూడా 8 మెంబర్స్ నిలబడ్డాము. నేను సూపర్ క్లాసిక్ విభాగంలో నేను రన్నరప్గా వచ్చాను.
నాకు చాలా సంతోషం అనిపించింది. లాస్ట్కి ఇది సాధించినందుకు చాలా నాకు నా మీద నాకు నమ్మకం ఇంకా ఏర్పడి, ఓకే మనం ఇలాంటివి కేవలం మనం ఆడవాళ్ళం ఏదో ఇంట్లో కూర్చొని భగవద్గీత చదువుకుంటానో, లేకపోతే చిన్న చిన్న కాంపిటీషన్స్కి వెళ్ళడమో, లేకపోతే చిన్న చిన్న వాటికి వెళ్ళడమో కాకుండా స్టేట్ లెవెల్లో కూడా మనం ఇలాంటి కాంపిటీషన్స్ కూడా వెళ్ళి మనం గౌరవంగా మనం ఎలాగ మనం అందులో నెగ్గి మనం మన కళను చూపించుకోవచ్చు అన్నది కూడా నాకు అర్థమైంది. ఆ రోజు నేను ఇదే సొసైటీకి చెప్పాను. అన్నపూర్ణ గారు, ఇందాక మీ మాటల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నా అన్నారు. అంటే అవి మీరు ఏ రకంగా నిర్వహిస్తున్నారు ఒకసారి? అసలు మనిషి జీవితంలో ముఖ్యమైన, ఇప్పుడు రూపాయి నాణ్యానికి రెండు పక్కల ఎలాగ ముఖ్యమో మనిషికి ఐహిక జీవితం ఎంత ఇంపార్టెంటో ఆధ్యాత్మిక జీవితం కూడా అంత ఇంపార్టెంట్ ఉంది. కేవలం నేను ఐహికంలోనే ఉంటాను, నాకు ఈ సొసైటీలో ఈ పేరు ప్రతిష్టలే అంటే అది సరిపోదు, అలాగని ఆధ్యాత్మికం ఒకటే అంటే అది సరిపోదు. రెండింటిని కూడా సమన్వయపరుచుకుంటూ జీవితాన్ని మనము సార్థకం చేసుకోవాలి. ఎందుకంటే మానవ జన్మ అనేది చాలా ఉత్తమమైన జన్మ, మళ్ళీ వస్తుందో రాదో తెలియదు. ఇచ్చిన దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆ భాగంగానే అందులోనూ మా మదర్ నాతో ఉండేవారండి. ఆవిడ చాలా ఆధ్యాత్మికంగా, ఆవిడ కృష్ణ భక్తిలో చాలా పండిపోయారు. ఆవిడ అనుభవాలన్నీ కూడా ఒక పుస్తకం కింద రాశారు. అవి నేను వాటిని తగ్గట్టుగా బొమ్మలు వేసి నేను అవన్నింటినీ కూడా ప్రింట్ చేయించాను, నేను అందరికీ పంచాను. అయితే మొట్టమొదట ఏకాదశులు అవి చేస్తున్నప్పుడు మా ఇంట్లో మా కృష్ణుడిని చూసి అలంకరణ చూసి అందరూ కూడా చాలా బాగుంది అని మేము పిలవకుండానే 4-5 వచ్చి కూర్చోవడము, మాతో చర్చించడము అలా మొదలుపెట్టారు. ఆ తర్వాత నాకు అనిపించింది మనం అందరినీ పిలిచి చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు గ్రూప్తోనే ఉండడం ఇష్టం తప్ప ఒంటరిగా అన్నది నాకు ఎప్పుడు ఇష్టం లేదు. అప్పటికి ఇప్పటికీ కూడా నేను అలాగే ఉన్నాను. నేను సరే ఒక్కొక్కరిని అలాగ పిలవడం మొదలుపెట్టాను. చాలామంది జాయిన్ అవ్వడం, అందరం కలిసి భజనలు చేయడము అవన్నీ చేశాము. ఆ తర్వాత నాకు ఏమనిపించింది అంటే కృష్ణాష్టమి చేస్తే బాగుంటుంది, అన్నపూర్ణ గారు మీరు అది చెయ్యండి చాలా బాగుంటుంది అని సలహా ఇచ్చారు. ఇష్టదైవం అందుకని చెప్పేసి కృష్ణాష్టమి కూడా మేము మొదలుపెట్టాము. అది కూడా ఏంటంటే ఒక వైవిధ్యంగా చేసాం. ఎట్లాగంటే భాగవతంలో ఇప్పుడు కుచేలోపాఖ్యానమో లేకపోతే గజేంద్ర మోక్షమో అలాంటి ఘట్టాలు తీసుకుని వాటికి తగ్గ బొమ్మలు తయారు చేసి ఏదో మామూలుగా భజన ఒక్కటే కాకుండా, స్తుతులే కాకుండా, స్తోత్రాలే కాకుండా దానికి వెనకాల సూక్ష్మధర్మాలు ఏమున్నాయి అన్నది నేను వివరించి చెప్పాను. దాంతో చాలామంది జనం దాన్ని చాలా ఆదరించారు. నేను పిలవని వాళ్ళు కూడా వచ్చారు. ఆ తర్వాత నేను గుడికి వెళ్ళి అక్కడ తిరుప్పావై ఒక నెలలాళ్ళు నేను తిరుప్పావై గురించి చెప్పాను. అలాగే ఓల్డేజ్ హోమ్స్లో కూడా నేను ఆధ్యాత్మికమైన విషయాలు చాలా చర్చించాను వాళ్ళతోటి. రీసెంట్గా ఒక 7 ఏళ్ల నుంచి నేను గోదా కళ్యాణం మొదలుపెట్టానండి. ఆ గోదా కళ్యాణం కూడా రకరకాలుగా మామూలుగా ఏదో బ్రాహ్మడు వచ్చి పూజ చేసి మంత్రాలు చదివేసి చేయడం కాకుండా దాంట్లోనే సహజంగా ఒక పెళ్ళి ఎలా జరుగుతుంది అలాగా సాంప్రదాయబద్ధంగా ఆ పద్ధతులన్నీ కూడా తెలియజెప్పాలి. చాలామంది అవన్నీ మర్చిపోయారు. సో అవి తెలియజెప్పాలనే ఉద్దేశం ఒకటి. తర్వాత ఇదందరూ కూడా ఈ ఆధ్యాత్మికంగా అందరం కలిసి ఒక చోట ఉండి ఆ కాసేపైనా కూడా భగవద్ధ్యానంలో ఉండాలి, భగవంతుడి గురించి తెలుసుకోవాలి, ఒక సత్సంగం కావాలి అన్న ఉద్దేశంతో నేను ఈ గోదా కళ్యాణం కూడా మొదలుపెట్టానండి. 2 రోజులు చేస్తాం. అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలామంది వస్తారు, చాలా ఆదరిస్తారు. నాకు ఇందులో కూడా అందరి సహకారము, అందరి ప్రోత్సాహం కూడా లభించింది. ఈ విధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వెళ్తున్నానండి. ఈ 2 కూడా మనిషి జీవితానికి చాలా చాలా ఇంపార్టెంటు. ఇవాళ రేపు పెద్దవాళ్ళు కూడా చాలామంది టీవీ సీరియల్స్ ముందు కూర్చుని వాటిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఎంజాయ్మెంట్ మనిషికి కావాలి, కానీ అదొక సద్వినియోగం అయితే బాగుంటుంది. మనం పెద్దవాళ్ళం కూడా ఒక మెచ్యూరిటీ మైండ్ ఉండాలండి. పెద్దవాళ్ళం అయిన తర్వాత ఆధ్యాత్మికంగా మనం ఏం చేయగలుగుతాము? ఒక హోమ్కి వెళ్ళి మనం ఒక పద్యమో పాటో పాడితే అది చెప్తే వాళ్ళకి ఎంతో సంతోషంగా ఉంటుంది. ఒక పురాణ కథ చెప్తే వాళ్ళు ఒంటరితనం ఫీల్ అవుతూ ఉంటారు. ఓల్డేజ్ హోమ్స్లో వాళ్ళ గురించి వాళ్ళు వస్తారో రారో తెలియదు. అలాంటప్పుడు మనం వెళ్ళి వాళ్ళకి సాంత్వన వాక్యాలు 4 చెప్పి మనం ఏదైనా ఒక పద్యమే ఏదైనా కనుక వాళ్ళకి పరిచయం చేసి వాళ్ళు దాని గురించి చెప్తే వాళ్ళు చాలా ఆనందపడతారు. వాళ్ళతో గడిపితే వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఆధ్యాత్మికంలో ఒక సోషల్ వర్క్ కూడా ఇంక్లూడ్ చేస్తూ బోత్ నేను చేసుకుంటూ వెళ్తున్నానండి. చాలా సంతోషం అన్నపూర్ణ గారు. ఆధునికతని ఆధ్యాత్మికతని సమన్వయపరుచుకుంటూ సాగించే మీ జీవిత విధానం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని నేను అనుకుంటున్నాను.
ఈ ఆధునిక పోకడల్లో సమయాన్ని వ్యర్థంగా వెళ్ళబుచ్చేటువంటి ఈ సమాజంలోని యువతకు కానివ్వండి, పెద్దవాళ్ళకు కానివ్వండి, మీరు ఇవ్వదలుచుకున్న సందేశం ఏమిటి? ఇవాళ రేపు అసలు నిజంగానండి తల్లిదండ్రులు తమ పిల్లలకి ఎన్నో ఫెసిలిటీస్ ఇస్తున్నారు, ఎంతో గారాబంగా కూడా పెంచుకుంటున్నారు. ఎందుకంటే మేము పడిన కష్టం వీళ్ళు పడకూడదు అన్నది మా తరం వాళ్ళందరికీ ఉండి నిజంగా పిల్లల్ని చాలా అభివృద్ధిలో చూడాలి అన్న తాపత్రయంతో వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు. కానీ యువతరం ఏం చేస్తుందంటే దాన్ని పూర్తిగా దుర్వినియోగపరుచుకుంటోందనే చెప్పాలి. 100కి 90 మంది, అంటే అంతమంది కాదు, 100కి 90 మంది ఇట్లా చేస్తున్నారు. అయితే తల్లిదండ్రులు కూడా ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పిల్లలకి జీవితపు విలువలు, తర్వాత వాళ్ళలో సంస్కారాన్ని కూడా నేర్పాలి. ఇక్కడ పిల్లలు కూడా తల్లిదండ్రులు వాళ్ళు ఇచ్చిన ఫెసిలిటీస్ని వినియోగించుకుంటూ వాళ్ళు ఒక ఆశయాన్ని దృఢపరచుకోవాలి. మనం ఈ ఆశయాన్ని సాధించాలి, మనం ఇట్లా ఉండాలి, మనం తల్లిదండ్రులని ఈ విధంగా ఉంటే సంతోష పెడతాము మనం అన్నది వాళ్ళల్లో ఉండాలి. ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చి మనమే సాధించగలేంది 20-30 ఏళ్ళ వాళ్ళు ఎందుకు సాధించలేరండి? కానీ ఎక్కడ లోపం వస్తుంది అంటే వాళ్ళల్లో ఒక గట్టి సంకల్పం కానీ ఒక పట్టుదల కానీ ఉండట్లేదు. లైఫ్ని ఈజీగా తీసుకుని ఓకే ఎంజాయ్ చేద్దాము అన్న దృష్టితోటి వాళ్ళు చదువుకుంటున్నారు, ఉద్యోగాల్లో కూడా బాధ్యతగా ఉండట్లేదు. కానీ అలా కాకుండా ఒక ఆశయాన్ని కనుక వాళ్ళు ఉంచుకున్నట్టయితే వాళ్ళు దాన్ని ఒక ఉద్యోగంలో, ఒక చదువులో కానివ్వండి, ఒక ఉద్యోగంలో కానివ్వండి, ఒక ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు. అలా చేరుకున్నప్పుడు సమాజానికి ఎంతో ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషపడతారు. ఇది తప్పకుండా యువతరం పాటించాల్సిందేనండి. అలాగే పెద్దవాళ్ళు కూడా సమాజానికి ఊరికే మనము సినిమాలకో, షికార్లకో, క్లబ్బులకో వెళ్ళిపోకుండా ఎప్పుడైనా సరే ఒక సక్సెస్ అయినా, ఒక పట్టుదలైనా, ఒక సంకల్పమైనా ఈ కుటుంబ వ్యవస్థ నుంచి అది మొదలవ్వాలండి. మన కుటుంబ వ్యవస్థలో మనం సాధించలేకపోతే సమాజానికి మనం ఏం చేసుకుంటాము? ఏం చేయలేం కదా. అందుకని కుటుంబంలో భర్తని, పిల్లల్ని, వాళ్ళని చూసుకుంటూ వాళ్ళ అభివృద్ధికి కృషి చేస్తూ వాళ్ళు ఎలా పైకి వస్తారో ఆలోచిస్తూ వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటూ, ఎందుకంటే స్త్రీ శక్తి అనంతమైంది, దాన్ని అసలు దేంతోనూ పోల్చలేము. తను తలుచుకుంటే ఏదైనా చేయగలదు. ఒక గృహిణిగా తను, ఒక తల్లిగా, ఒక బాధ్యత, ఒక కోడలిగా తను అన్ని రకాల బాధ్యతలు తీసుకుని తను ముందుకు నడిచి కుటుంబాన్ని పైకి వృద్ధిలోకి తీసుకొచ్చినట్టయితే సమాజానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా నేను పెద్దవాళ్ళకు కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. కేవలము ఏదో ముచ్చట్లతోటి, గాసిప్స్ తోటి కాలక్షేపం చేయకుండా మన జీవితాన్ని ఇటు ఆధ్యాత్మికంగా, లేదు మీ పక్క వాళ్ళకి ఏదైనా అవసరమైతే వాళ్ళకి చేదోడువాదుగా మీరు చేతనైనంత సహాయం చేయండి. ఇటు 2 పక్కల కూడా మీ జీవితాన్ని మీరు సార్థకం చేసుకోండి. అలాగే మన ఇంటికి వచ్చిన కోడళ్ళని కూడా మనం ఎంతో ఆదరించాలి. ఫస్ట్ అత్తగారు ఒక కోడలుగా వచ్చి తన అత్తగారు అయింది కాబట్టి ఫస్ట్ ఇనిషియేటివ్ అత్తగారే తీసుకోవాలి. ఇది చాలామందికి తెలియదు. దానివల్ల ఏంటంటే కోడళ్ళ దగ్గర నుంచి కూడా చాలా ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు చేయలేదని బాధపడి ఏదో న్యూనతాభావానికి లోనయ్యి లేనిపోని గొడవలకి గురవుతుందండి. ఈ గొడవలన్నింటినీ కూడా మనం అవాయిడ్ చేయాలి అంటే ఇంటి గృహిణిగా ఆడదాని స్త్రీ చేతిలోనే ఉందండి, మహిళ చేతిలోనే ఉంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఇది నేను మహిళలందరికీ ఇస్తున్న సందేశం అండి. ఈ స్త్రీ శక్తి సంఘటిత శక్తి కావాలని, సమాజానికి ఎంతో ఉపయోగపడాలని, తద్వారా దేశానికి కూడా ఉపయోగపడాలి అని చెప్పేసి నేను మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ.